శారద ఆకాశం చూసి ఆ తర్వాత రూమ్కి వచ్చి అదే పని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఏడుస్తున్నారు అని భూమి అనగానే అసలు గగన్ తన తల్లి గురించి, భార్య గురించి, చెల్లి గురించి అంతలా ఆలోచిస్తాడు. వీడేంటమ్మా ఇంత స్వార్థం ఆలోచిస్తున్నాడు అని ఆకాశం చూసి శారద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా భూమి కూడా చాలా బాధపడుతుంది. తను మన గగన్ బావ కాదు అని భూమి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజే గగన్ బావ చనిపోయాడు అని భూమి అని మా శారద తట్టుకోలేకపోతుంది. ఇంకా చాలా బాధపడుతుంది. ఇంకా షాక్లో అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఆ మాట విన్న శారద తట్టుకోలేకపోతుంది. ఒక్కసారి షో తప్పి సవాల్ పడిపోతుంది. అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అదే పనిగా భూమి లేపుతూ ఉంటుంది. కానీ శారద మాత్రం ఆ మాటను పదే పదే విన్నప్పుడు తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇంకా అలాగే షో కోల్పి ఉండడం చూసి భూమి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది. శారద ఏమో పదే పదే గగన్ లేకుండా ఎలా బతకాలను, నాకు గగన్ కావాలి అని చెప్పేసి శారద ఏడుస్తూ పదే పదే కావిస్తూ ఉంటుంది. ఇంకా భూమి ఏం చేయాలో అర్థం కాదు అలా చూస్తుంది. ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాక తను కోలుకోవాలంటే గగన్లా ఉన్న అతను ఇక్కడికి వచ్చి నేనే నీ కొడుకుని చెప్పాలి అని చెప్పి డాక్టర్ మాటలకి ఇంకా భూమికి ఏం అర్థంగా పడుతుంది. చాలా సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటాం చూసి బాధపడుతుంది. సరే ఏదైతే ఆకాశం కావాలని చెప్పేసి ఇంకా ఆకాశ్ దగ్గర వెళ్తుంది. అలాగే తను ఫోన్ చేసి ఒక చోట రమ్మంటుంది. ఇంకా అలాగే ఆకాశ్ కూడా భూమి చెప్పిన ప్లేస్కి వస్తాడు.